తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 6వ తేదీన ప్రతి సంవత్సరం తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకల్లోనే అవార్డులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటుగా ఫిలిం ఛాంబర్ నుంచి కూడా అవార్డులు ఉంటాయని పేర్కొన్నారు. తెలుగు సినిమా పుట్టినరోజున ప్రతి సినిమా నటుడు ఇంటిపై థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని నిర్ణయించారు. తెలుగు సినిమా పుట్టినరోజు జెండా రూపకల్పన బాధ్యతను పరుచూరి గోపాలకృష్ణకు అప్పగించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, ముంతశ్రీ మొత్తంగా ఇటు తెలుగు ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ అయితే మాత్రం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, రాష్ట్ర విభజనకు ముందైతే మాత్రం మొత్తంగా నంది అవార్డులు అనేటువంటి ప్రతి ఏటా కూడా నిర్వహించే వాళ్ళు. ఆ ఉత్తమ నటులకు నంది అవార్డులు ప్రదానం అనేటువంటిది జరుగుతుండేది. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మాత్రం ఇది పూర్తిగా కుంటుపడిపోయింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం పూర్తిగా వీటిని కొనసాగిస్తానని చెప్తూనే ఉంది. కానీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి అడుగు పడినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం చూస్తే మాత్రం 2 సార్లు అయితే మాత్రం దీనికి సంబంధించి సమావేశం జరిగింది. తాజాగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మాత్రం మొత్తంగా రేవంత్ సర్కార్ అయితే గద్దర్ పేరుతో కూడా అవార్డులు మేము ఇస్తాము అనేటువంటి స్థాయిలో కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంకా ఏ విధమైనటువంటి అడుగు పడినటువంటి పరిస్థితి లేదు. ఇదే నేపథ్యంలో మొత్తంగా ఇక నుంచి తెలుగు ఫిలిం ఛాంబరే ఖచ్చితంగా, అంటే సొంతగా అవార్డుల ప్రదానం అనేటువంటిది ప్రతి ఏటా చేయాలి అని నిర్ణయించింది. ఎందుకంటే ఫిబ్రవరి 6వ తేదీ అయితే మాత్రం ఇటు తెలుగు ఫిలిం ఛాంబర్ పుట్టినరోజు కావడంతో ఖచ్చితంగా ప్రతి ఏటా ఫిబ్రవరి 6వ తేదీన అయితే మాత్రం పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు, అంటే 24 ఫ్రేమ్స్ కి సంబంధించి ఫిలిం ఛాంబర్ లో ఉండేటువంటి 24 ఫ్రేమ్స్ ఏవైతే ఉంటాయి, ఈ 24 ఫ్రేమ్స్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నటీనటులు, అది చిన్న ఆర్టిస్టులు పెద్ద ఆర్టిస్టులు అని లేకుండా పూర్తి స్థాయిలో ఆర్టిస్టులు అందరి ఇండ్ల పైన కూడా పూర్తి స్థాయిలో జెండా ఎగరవేయాలి అనేటువంటి ఒక కీలకమైనటువంటి తీర్మానం తీసుకున్నారు. అయితే ఈ జెండా రూపకల్పనకు సంబంధించినటువంటి అంశాన్ని అయితే మాత్రం దీనికి ఏ విధంగా ఉండాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ విధంగా ఉండాలి, రూపకల్పన ఏ విధంగా ఉండాలనేటువంటి అంశాల బాధ్యతను మాత్రం పరుచూరి గోపాలకృష్ణకి అయితే అందించినటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడా అనుకుంటున్నప్పటికీ కూడా ఇటు నంది అవార్డులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి లేదు, నంది అవార్డులు నిర్వహించినటువంటి పరిస్థితి కూడా లేదు. ఇదే నేపథ్యంలో అయితే మాత్రం ఇక స్వతహాగానే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి అవార్డులు సైతమే కాకుండా తెలుగు ఫిలిం ఛాంబర్ కూడా సొంతగా ఇవ్వాలి, ప్రతి ఏటా అవార్డులు ప్రదానం చేయాలి అని చెప్పి తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్ణయించినట్టుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.